ఎస్బీఐ కార్డ్ 3వ త్రైమాసిక ఫలితాలు వచ్చేశాయి. మరి ఈ నంబర్స్ వెనుకొన్న కథేంటి? ఒక ఇన్వెస్టర్గా మనం ఏం తెలుసుకోవాలి? ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, ఈ ఎనాలిసిస్లో మనం ప్రధానంగా 4 విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా క్వార్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఈ లాభాల వెనుకున్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం. అలాగే అసెట్ క్వాలిటీ ట్రెండ్స్ను పరిశీలించి చివరగా ఇన్వెస్టర్లకు ఉపయోగపడే కీలక అంశాలేంటో చూద్దాం. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ క్వార్టర్ టాప్ లైన్ రిజల్ట్స్తో మొదలు పెడదాం. ఈ క్వార్టర్లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఒక్కటే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అంటే పన్నులు కట్టాక మిగిలిన లాభం. గతేడాదితో పోలిస్తే ఏకంగా 45% పెరిగింది. ఇది చాలా బలమైన పనితీరును సూచిస్తుంది కదా? అయితే ఈ లాభాలు ఊరికే రాలేదు. దీని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి. కస్టమర్ల ఖర్చులు 33% పెరిగాయి. అలాగే వాడుకలో ఉన్న మొత్తం కార్డుల సంఖ్య కూడా 8% పెరిగింది. ఈ రెండూ కంపెనీ లాభదాయకతకు గట్టి పునాది వేశాయన్నమాట. సరే, ఇంత మంచి ఫలితాలొచ్చాయి కదా, మరి ఈ నంబర్స్ని డ్రైవ్ చేస్తున్నదేంటి? లాభదాయకతకు అసలు ఇంజినేంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం. ఇంత మంచి గ్రోత్ చూసినప్పుడు ఎవరికైనా వచ్చే సహజమైన ప్రశ్న, అసలు ఈ వృద్ధి ఎక్కడ్నుంచొస్తోంది? ఇక్కడి ఈ చార్ట్ చూస్తే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. లాభదాయకత గ్రాఫ్ పైకి వెళుతూనే ఉంది. కేవలం గతేడాదితో పోల్చడమే కాదు, అంతకుముందు క్వార్టర్తో చూసినా కూడా ప్రాఫిట్లో 25% పెరుగుదల ఉంది. అంటే గ్రోత్ చాలా నిలకడగా ఉందని చెప్పొచ్చు. ఈ వృద్ధి వెనుక యాక్సిడెంటల్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. పండుగల సీజన్లో ప్రజలు ఎక్కువ ఖర్చు చేశారు. దాంతో ఆదాయం పెరిగింది. అదే సమయంలో కంపెనీ తన ఖర్చుల్ని, ముఖ్యంగా క్రెడిట్ కాస్ట్ని తగ్గించుకోగలిగింది. ఈ రెండూ కలిసి లాభాలను పెంచాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పండుగ సీజన్లో కస్టమర్ల స్పెండింగ్ పెరగడమే ఈ క్వార్టర్ ఆదాయానికి ప్రధాన చోదక శక్తి. అదన్మాట అసలు విషయం. గ్రోత్ స్టోరీ చాలా బావుంది. కానీ ఇన్వెస్టర్లకి ఈ వృద్ధి స్థిరంగా ఉండాలి. అది జరగాలంటే రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి. అందుకే ఇప్పుడు మనం అసెట్ క్వాలిటీ వైపు దృష్టి సారిద్దాం. అదే కదా స్థిరమైన వృద్ధికి అసలైన పునాది. ఈ చార్ట్ చూడండి, ఇది కంపెనీ లోన్ బుక్ హెల్త్కి అద్దం పడుతుంది. మొత్తం రుణాల్లో 93% పైగా స్టేజ్ 1 కేటగిరీలో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి చాలా తక్కువ రిస్కున్న రుణాలు. పోర్ట్ఫోలియో చాలా పటిష్టంగా ఉందని ఇది చూపిస్తోంది. రిస్క్ను అర్థం చేసుకోవాలంటే మనం జీఎన్పీఏ గురించి తెలుసుకోవాలి. జీఎన్పీఏ అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే 90 రోజులకు పైగా వాయిదాలు చెల్లించకుండా మొండి బకాయిలుగా మారిన రుణాల శాతమన్నమాట. ఇక్కడ చూస్తే రిస్క్ మేనేజ్మెంట్ ఎంత మెరుగుపడిందో స్పష్టంగా తెలుస్తోంది. గ్రాస్ క్రెడిట్ కాస్ట్ అంతకుముందు క్వార్టర్లో 9.0% ఉంటే ఈ క్వార్టర్లో అది 8.3%కి తగ్గింది. ఇది ఖచ్చితంగా ఒక మంచి సంకేతం. ఇంకొన్ని ముఖ్యమైన మెట్రిక్స్ చూద్దాం. జీఎన్పీఏ అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఇంకా ఎన్ఎన్పీఏ అంటే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇవి రెండూ దాదాపు స్థిరంగా ఉన్నాయి. అంటే అర్థమేంటంటే కంపెనీ గ్రోత్ సాధిస్తున్నప్పటికీ ఆస్తి నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు. సరే, ఇప్పటిదాకా మనం చాలా నంబర్స్ చూసాం. మరి వీటన్నిటి సారాంశమేంటి? ఒక ఇన్వెస్టర్గా మనం దృష్టి పెట్టాల్సిన కీలక అంశాలేంటో ఇప్పుడొక్కసారి చూద్దాం. మొత్తం మీద చూస్తే ఈ క్వార్టర్ పర్ఫార్మెన్స్కి 4 మూలస్తంభాలున్నాయి. మొదటిది 45% పెట్ గ్రోత్తో అదిరిపోయే లాభదాయకత. రెండవది కస్టమర్ స్పెండింగ్లో 33% పెరుగుదలతో బలమైన ఆదాయ వృద్ధి. మూడవది క్రెడిట్ కాస్ట్ తగ్గడంతో పెరిగిన ఎఫిషియన్సీ. ఇక నాలుగవది చాలా ఆరోగ్యంగా స్థిరంగా ఉన్న అసెట్ క్వాలిటీ. ఈ 4 కలిపి ఈ అద్భుతమైన ఫలితాలని అందించాయి. మనం ఇందాక మాట్లాడుకున్నదే కంపెనీ కూడా వాళ్ళ ప్రెజెంటేషన్లో చెప్పింది. బలమైన స్పెండింగ్ గ్రోత్, మెరుగైన క్రెడిట్ కాస్ట్, ఈ రెండింటి వల్లే బలమైన లాభదాయకత సాధ్యమైంది అని స్పష్టం చేసింది. అంటే మన అనాలిసిస్ కరెక్టేనమాట. ఈ అద్భుతమైన నంబర్స్ చూసిన తర్వాత మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగులుతుంది. గ్రోత్ ఒకవైపు, రిస్క్ మేనేజ్మెంట్ మరోవైపు. ఈ రెండు రంగాల్లోనూ ఇంత పటిష్టంగా ఉన్న ఎస్బీఐ కార్డ్ రాబోయే రోజుల్లో కూడా తన మార్కెట్ లీడర్షిప్ను ఇలాగే కొనసాగించగలదా? ఆలోచించాల్సిన విషయమే.